Battle of Saragadi. 21 British Indian Army soldiers, 6 soldiers, stopped 10,000 tribals with weapons. ఆ వార్ మన హ్యూమన్ హిస్టరీలో మోస్ట్ ఫెరోషియస్లీ ఫాట్ బ్యాటిల్ అని చెప్పి అన్ని దేశాలు వాళ్ళు రాసుకున్నారు. మన దేశం తప్ప. ఇది దౌర్భాగ్యం. అమెరికా లాంటి పెద్ద దేశాలు ఎప్పుడైనా సరే వీళ్ళ వీక్ పాయింట్ ఏది అని చూస్తారు. అదే మనతో చేస్తారు. ఇండియాని ల్యాండ్ ఆఫ్ ఓపియం అంటే ఇండియా వైపు చిన్న చూపుతో చూస్తారు. ఇండియాని తొక్కాలి అన్న ఉద్దేశంతో తయారు చేయబడింది చైనా. చైనాని తొక్కాలి అనే ఉద్దేశంతో తయారు చేయబడింది. యుఎస్ యూకేలో ఉమెన్ని స్పెషల్ ఆఫీసర్స్లో రిక్రూట్ చేసుకుంటారు, కానీ ఇండియన్ ఆర్మీలో ఇంకా స్టిల్ నాట్ ఎట్ అని ఉంది. ఇఫ్ యువర్ ఇండియన్ ఉమెన్ ఆర్ కాట్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ యాజ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్, వాళ్ళకి ఏం చేస్తారు? పాకిస్తాన్ విలువలేని దేశం. డర్టీ జాబ్ చేయడానికి నేను ఉన్నాను. ఐ డోంట్ నీడ్ మై ఉమెన్ టు డూ ద డర్టీ జాబ్. దే ఆర్ ద ప్రిన్సెస్ ఆఫ్ ది నేషన్. దురంధర్ ఫిల్మ్ చూసారు కదా మీరు? చూసిన ఏమనిపించింది మీకు? 90+% రియాలిటీ. పర్సనల్ ఏ ఫిల్మ్స్ ఇష్టం సార్? ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఏదో సినిమా ఉంది సార్, మహేష్ బాబు గారిది. సరేలేరు, ఏదో బాంబు ఉంది, ఈయన కూర్చొని కాఫీ తాగుతుంది. అదే సినిమా. ఐ వెంట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. షీ వాజ్ లైక్, రే నవ్వకరా, కొడతారా జనాలు. 5 ఫిల్మ్స్ ఉంటాయి కదా, నిజంగా జట్లు వేసుకొని వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి పాష్గా. మా కంటోన్మెంట్ గేట్ ఎదురుగా ఒక బిచ్చగాడు కూర్చునేవాడు. బట్టలన్నీ చిరిగిపోయి, దుమ్ము ధూళి వాసన, వెంట్రుకలన్నీ గలీజ్గా అయిపోయి. ఒక 3-4 months తర్వాత డౌట్ వస్తే వాడిని చెక్ చేస్తే ఆర్మీ కండిషన్ విత్ దిస్ గవర్నమెంట్. దమ్ముంటే పార్లమెంట్లో నిల్చొని ఏ ఒక్క నాయకుడైనా సరే అక్సై చిన్ నాది, నేను ఒక రోజు దాన్ని తీసుకొని తీరుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము. నాకు సుభాష్ చంద్రబోస్ గారు గుర్తొస్తారు సార్. అంటే ఆయన ఫస్ట్ ఆర్మీని ఇండియాలో క్రియేట్ చేసిన పర్సనాలిటీ. హిట్లర్ ఒక మాట అంటాడు, ఓకే నీకు ఆర్మీ కావాలంటున్నావు కదా, బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేయడానికి ఆర్మీ ఇస్తా, నీ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన ఆర్మీలో జాయిన్ అవుతావా అంటే, బాబా హర్భజన్ సింగ్ అని టెంపుల్ ఉందని విన్నాను ఆ స్టోరీ. ఆయన ఇప్పటికీ వర్క్ చేస్తారా, డ్యూటీ పర్ఫామ్ చేస్తారు అని. ఒకవేళ డ్యూటీలో నిద్రపోతే వచ్చి కొడతాడు అని చెప్పేసి ఒక స్టోరీ. ఈ ఆర్మీలో నిజంగా ఉందా? లైక్ ఈటింగ్ గ్లాస్. కొన్ని రెజిమెంట్స్లో కల్చర్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఒక 2 pegs 3 pegs తాగారనుకోండి, 3rd peg అయిపోయిన తర్వాత యూల్ బయట దిగల. అవునా? పారా రెజిమెంట్స్లో ఒక కల్చర్ ఉంది. ఎవరైనా జంప్లో చనిపోతారో దట్ సేమ్ నైట్ ఎంటైర్ రెజిమెంట్ విల్ గో ఫర్ ఫ్రీ ఫాల్. అని చచ్చిపోతామని తెలిసినా ఏదవుతామని తెలిసిన. ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే బట్టలు వదిలేసి పారిపోయారు. యూ హ్యావ్ గాన్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్. ఇన్ ది ఆర్మీ డెత్ ఈస్ నెవర్ ఫియర్డ్, డిఫీట్ ఈస్ ఫియర్డ్.